చెరువుకు సంబంధించి ఆ యొక్క 150 ఫీట్ వైడ్ రోడ్‌లో చెరువుని అడ్డుకట్టగా కల్వర్టులు నిర్మించడం జరిగింది. ఇవన్నీ కూడా వీడియోలో తీసుకురావడం జరిగింది మేము. తీసుకొనొచ్చి రంగనాథ్ గారు మాట్లాడిన ఆడియోని కూడా ఆ యొక్క వీడియోలో ఎయడం జరిగింది. సో 48 గంటల్లో 1,20,00,000 వ్యూవర్‌షిప్ రావడం జరిగింది. సో అది ఆయనకి ఇబ్బందికరంగా మారిన విషయం జరిగింది. మారిన తర్వాత సదరు చైతన్య రెడ్డిని, ఆ వర్టెక్స్ వర్మని పిలిపించి వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ ధోరణి చేపిచ్చి ఆ యొక్క వీడియో బయటకు తీసుకురావడం చేత ఆయన యొక్క సంబంధించిన చేతకానితనాన్ని, అదేవిధంగా అవినీతికి పాల్పడిన తనాన్ని బయట పెట్టడం చేత ఏం చేశారు అనంటే గనక దీనికి సంబంధించి ఆమె చెప్పినట్టుగా హైడ్రా ఏసీపీ మా మీద కేసు పెట్టడం జరిగింది. ఒక చిల్లర రాజకీయ నాయకుడు ఏ విధంగా అయితే గనక ప్రవర్తిస్తాడో ఆ విధంగానే ఆ నచ్చిన ఛానల్స్‌లోటి. ఇంకో విషయం ఏంటంటే గనక హైడ్రా అంటే గనక ప్రభుత్వ సంస్థ అనుకుంటారు. కాదు, ప్రతిపక్ష సంస్థ అది. ప్రభుత్వం కూడా గుర్తించాలి దీన్ని. ఎందుకంటే టీ న్యూస్‌తో కలిపి, వాళ్ళతో కలిపి, వీళ్ళతో కలిపి లేనిపోని న్యూస్ అన్ని కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఉన్న నిజ నిజాలన్నీ కూడా బహిర్గతం చేయడం జరిగింది. చేసిన తర్వాత ఏమంటారు అనంటే గనక సదరు హైడ్రా కమిషనరు అది ఫస్టు సదరు ఎంఆర్ఓ ఎవరైతే గనక ఉన్నారో ఆ ఏరియా ఎంఆర్ఓ అది ప్రభుత్వ భూమి అని చెప్పాడు. కాబట్టి నేనేం చేశాను అనంటే గనక పగలగొడతాను అని చెప్పడం జరిగింది. కానీ తర్వాత అదే ఎంఆర్ఓ ఏం చేశాడు అనంటే గనక అది ప్రైవేట్‌ది అని చెప్పాడు. కాబట్టి మేము పగలగొట్టామని చెప్పాము అని అంటున్నారు. రాతపూర్వకంగా ఇచ్చాడు అని అంటున్నారు. ఆ రాతపూర్వకంగా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కొంతమంది మీడియా ఛానల్స్ కూడా తొత్తులుగా ఆయన చెప్పిందే